ఏం అక్కర్లేదండి, ఎవ్వరికి చెప్పక్కర్లేదు. మనిషి అవసరమే మనిషిని నడిపిస్తుంది. డిమోరలైజ్ అవ్వడం అనేది ఎంతవరకు ఉంటుందంటే, తల్లికి తన ఆకలి గురించి కన్నా పిల్లల ఆకలి గురించి తెలిసినప్పుడు డిమోరలైజేషన్ ఉండదు. ఆటోమేటిక్గా పడుకుని ఒంట్లో బాగుండదని సరే లేచి పరిగెడుతుంది తను. సో వాళ్ళకి ఏం చెప్పక్కర్లా. రెస్పాన్సిబిలిటీ అనే ఒక్క మదర్ ఉంటే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది మీకు. మరి ఇంతమంది ఇంత అనాథాశ్రమాలు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎవరికంటే వచ్చారు? ఈ పిల్లలందరూ ఒక్క మేల్ కంటే వచ్చేసారా, ఒక ఫీమేల్ కంటే వచ్చేసారా? ఎలా వస్తున్నారు? ఆ తల్లులు మరి నిజమే కానీ వదిలేయడం కాదు. సూపర్. సో బాధ్యత తండ్రి ఒకవేళ విత్తనం వేసి వదిలేస్తే ఇది మరి భూమి మీదకు తీసుకొచ్చినప్పుడు కనీసం బాధ్యత తీసుకోవాలి కదా ఎవరో ఒకళ్ళు. అలా బాధ్యత తీసుకుంటే చాలు, ఆటోమేటిక్గా చివరికి క్యాన్సర్ పేషెంట్ అయినా లేవలేనప్పుడు కూడా ఈ అమ్మాయి కోసం ఈ అబ్బాయి కోసం లేచి కష్టపడి పనిచేస్తారు. ఆటోమేటిక్గా ఒక మంచి లైఫ్ టర్న్ పోతుంది, నో డౌట్ అందులో. ఈ ఉద్యోగాలన్నీ బంద్ అయిపోయాయి, దుకాణమే బంద్ అయిపోయింది. దుకాణం బంద్ చేసేవాళ్ళు రావాలి. ఆల్రెడీ మీరు ఆల్మోస్ట్ ఫ్రస్ట్రేటెడ్గానే కనిపిస్తూ ఉన్నారు ఏదో చేయాలి అని. బట్ స్టిల్ మీ ప్రొఫెషన్ని మీరు చాలా లవ్ చేస్తారు, అది వేరే విషయం. కానీ బట్ ఇవన్నీ మానేసుకొని ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఏం స్టార్ట్ చేస్తారు? జీవనయానాన్ని ఎలా నడిపిస్తారు? అంటే ఆర్థిక ఏమైనా ఇక ఉద్యోగం లేదు మీకు, అయిపోయింది, బతకాలి కాబట్టి మళ్ళీ అన్ని దుకాణాలు బంద్ అయిపోయినాయి అనుకోండి జర్నలిస్ట్గా. ఈ క్వశ్చన్లో క్లారిటీ లేదు. అంటే ఈ మీడియాని వదిలేస్తే మీరు ఇంకేం చేయగలరు అంటున్నారా? ఏ ఉద్యోగం చేయొద్దు, ఓకే, కానీ బతకాలి. ఎలా బతుకుతారు? అయ్యో హ్యాపీగా బతుకుతానండి. ఏం మాట్లాడుతున్నారు? నేను చాలా బాగా వంట చేస్తా. అయ్యా, వంటకి అన్నం కూర పప్పు రావాలి అంటే ఏదో కష్టపడాలి కదా. అన్ని బంద్ అయిపోయినాక ఎట్లా వస్తాయి? మీరు అడిగే క్వశ్చన్ ఇదేనా కదా చెప్పండి ఫస్ట్. మీకు ఏ ఉద్యోగం లేదు, మీరు ఎలా బతుకుతారు? ఉద్యోగాలు మానేసి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి బతకాలి అని అనుకుంటే, లేదు ఉద్యోగమే నా జీవితం అని అనుకుంటే, ఉద్యోగాలు లేవు అంటున్నాను నేను. ఓకే, కానీ మీరు బతకాలి. ఎలా బతుకుతారు అని అంటే మంచి టిఫిన్ సెంటర్ పెడతాను సార్. ఫస్ట్ బోని మేమే కూడా ఎందుకంటే ఒక్క లంచ్ పెడితే చాలు, అంత నీట్గా నేను చేసుకోగలుగుతా. బతకడానికి భయం లేదు సార్ నాకు, అసలు హ్యాపీగా బతికేస్తా. మా పిల్లల్ని అందరినీ బతికిచ్చేస్తా, నో డౌట్. అందులో నా మీద డిపెండ్ అయి ఉన్నారు అని వీళ్ళు అనిపిస్తే చాలా ఇక కష్టం పెట్టండి. మరి ఎందుకు ఛానల్ తీసేసే పనిలో ఉన్నారా చెప్పండి నాకు. లేదు, మీకు ఈ జర్నలిజం అనేది లేకపోతే చాలాసార్లు ఊహించుకున్నాం. అంటే కొన్నిసార్లు సొసైటీ గురించి ఎక్కువగా ఆలోచించే వాళ్ళలో నేను చాలా తక్కువ మంది అండ్ హానెస్ట్గా చెప్తున్నాను. ఏదో ఇక్కడ కూర్చున్నాం అడగాలి అనే దానికి కూడా కాదు. జస్ట్ సరిగ్గా రోడ్ క్రాస్ చేయకపోయినా సగం చచ్చిపోతూ ఉంటారు మీరు. వాడిని తిట్టి మీరు సగం అయిపోతూ ఉంటారు. ఆయుష్ తగ్గిపోద్దేమో మేడం మీకు. అలా సోషల్ రెస్పాన్సిబిలిటీస్లో చాలా తక్కువ మందిని చూశాను. అలాంటిది ఏమన్నా చెయ్యాలని మీకు ఏమైనా ఉందేమోనని. అంటే సేవా కార్యక్రమాలు చేసేంత డబ్బులు అయితే లేవు సార్ నా దగ్గర. అవతల మనం ఎడ్యుకేట్ చేస్తూ ఉంటే మనకేమి వచ్చేదేం లేదు, ఒరిగేది లేదు. జర్నీలో ఎవరైనా ఎక్కడైనా మిస్టేక్ చేస్తున్నారనిపిస్తే నా వంతు బాధ్యతగా, అరే బాబు ఇది నువ్వు తప్పు చేస్తున్నావు, ఇలా చేస్తే నీకు మంచిగా ఎడ్యుకేట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఫర్ ఎగ్జాంపుల్ నా కారు సర్వీసింగ్కి వెళ్ళినప్పుడు నేను ఒక క్యాబ్లో వెళ్ళాల్సి వచ్చింది ఆఫీస్కి. ఆఫీస్ వాడు ఆ అబ్బాయి గుర్తుపెట్టాడు డ్రైవరు. మేడం ఇంటర్వ్యూలు చూస్తుంటాను అంటే, నువ్వేం చదువుకున్నావు? 10th ఆపేశానండి అన్నాడు. ఇక్కడే ఉంటున్నావు అని అడిగాను. వాడి డీటెయిల్స్ అన్నీ చెప్పాడు. నేను ఒకటే చెప్పా, ఇలా కార్ డ్రైవ్ చేసుకుంటూ ఈ ఇన్కమ్ సరిపోక నీకు 25 ఏళ్ళు వచ్చేసి పెళ్ళైపోయి ఈ ఇన్కమ్ సరిపోవట్లేదని చెప్పి నువ్వు ఫ్రస్ట్రేట్ అయ్యి నీవు చేసుకున్నావని ఇరిటేట్ చేసి మీ పేరెంట్స్కి నువ్వేం చేయలేక అత్తమామలకి చెప్పుకోలేక ఈలోగా పిల్లలు వచ్చేసి ఇంత అయిపోద్దు నాయన, ఇప్పుడే కళ్ళు తెరుచుకో. 20 ఏళ్ల లోపల నువ్వు బతకడానికి ఎంత ఇన్కమ్ కావాలి, దానికోసం నువ్వేం చేయాలి. వాడు ఇప్పటికీ టచ్లో ఉన్నాడు. మేడం మీరు చెప్పింది కరెక్ట్ మేడం, నేను ఇప్పుడు ప్రస్తుతానికి డిగ్రీ రాస్తున్నాను, ఇది అయిన తర్వాత ఏపీపీఎస్సీకి వెళ్ళిపోతున్నాను మేడం, ఏపీకి వెళ్ళిపోతున్నాను అని పెట్టాడు. వెరీ గుడ్ అన్నాను. సో అంత మంచి నేను నాకు తెలిసినంత మంచి నేను చేసుకుంటూ వెళ్ళిపోతా. నాకు డ్రైవరా, క్యాబ్ డ్రైవరా, మా ఇంట్లో పనిచేసామ్మా, ఇది నాకు సంబంధం లేదు. నా కంటికి మనిషి అనేవాడు కనిపిస్తే, నా కంటికి ఎక్కడ చెత్త కనిపించినా డెఫినెట్గా మంచి చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అన్నీ మంచిగా చేశారా? జీవితంలో ఎవరిని మోసం చేయలేదా? చేయలే, మోసం అసలు ఎవరిని చేయలేదు. నన్ను మోసం చేసిన వాళ్ళు అన్నారు అందరూ. ఎందుకు మోసపోయారు? అంత అమాయకత్వం ఎక్కడిది? అని నమ్ముతాం కదా. తెలివితేటలు లేవైతే లేవు, పిచ్చిదాన్ని అంటారు. నమ్ముతాం, మనుషులు నమ్మితేనే మోసపోతాం. ఇన్ని ఇంటర్వ్యూస్ చేశాక కూడా ఇప్పటికీ మోసపోతుంటారు మీరు. అవును,
క్యూఆర్ కోడ్లు స్కాన్ చేస్తారు, ఎవడో మీ డబ్బులు కొట్టేస్తాడు, అయ్యో మీరు కరెక్ట్ చెప్పారు. మన ఈ పోలీస్ ఆఫీసర్లు ఉంటారు. సుమతి గారు అదే అంజలి ఇన్ని ఇంటర్వ్యూలు చేసావు కదా, ఇన్ని మోసాలు జరుగుతాయని తెలీదా నీకు అంటే, నిజంగా తెలియదండి నాకు అని అంటే, అయ్యో ఏం మాట్లాడుతుంది ఎంత ఇన్నోసెంట్గా ఉన్నావు వెంటనే అంటుంటాను. ఎన్ని దొబ్బినాయి? అదే ఓఎల్ఎక్స్లో పెడితే వాడు క్యూఆర్ కోడ్ ₹1 వచ్చింది చెక్ చేసుకోండి అంటే టిక్ నొక్క, అంతే 30,000 టక్కన వెళ్ళిపోయాయి. మరి ఇంతమంది ఐఏఎస్ ఐపీఎస్లు ఇంటర్వ్యూ చేశారు కదా, ఆ చిన్న అమౌంట్ని మళ్ళీ తిరిగి తెచ్చుకున్నారా? ఖచ్చితంగా రావు. ఎంతమంది మనకి సివిల్ సర్వెంట్స్ తెలుసున్నా ఒక ఫ్రాడ్ జరిగింది అని అంటే ఆ ₹1 తిరిగి రాదు. బేసిక్గా ఈ సొసైటీలో బతికే మనం అందరం సేఫ్టీగా ఉన్నామంటే బార్డర్లో ఉన్న సైనికుడు చాలా బాగా మనల్ని ప్రొటెక్ట్ చేస్తా ఉన్నాడు. భుక్తి అంటే రైతు, 3 పూటలు తింటున్నాం. పోనీ ఈ సమాజంలో చాలా సేఫ్టీగా బతుకుతున్నామని అంటే పోలీసు వాళ్ళే. నిజంగానే ఈ పోలీసులు బార్డర్లో ఉన్న వాళ్ళైతే కరెక్ట్గా పనిచేస్తున్నారని నమ్ముతున్నాను నేను. రైతులు కరెక్ట్గానే చేస్తున్నారు. సమాజంలో ఉన్న పోలీసులు ఈరోజు మీ ఫోన్ పోయింది, డబ్బులు పోయినాయి, ఆధారాలు ఉన్నాయి ఎవడ అకౌంట్లోకి పోయినా కూడా, బట్ ఈ వ్యవస్థ ఎలా ఉంది అని అంటే ఏం చెప్తారు హానెస్ట్గా? అంటే వాళ్ళకి చేయాలనున్నా చెయ్యగలిగేంత కంఫర్టబుల్ సిచ్యువేషన్లో వాళ్ళు లేరండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 30,000 పోయాయండి అని చెప్పి నేను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్తే అప్పటికే 90 లక్షలు నాలానే 90 లక్షలు పోగొట్టుకున్నాడు ఉన్నాడు అక్కడ. అతనేమంటాడు, మేడం మీరు ఇంతే గీత మేడం, అతను ఎంత గీత మేడం చూడండి, మీరు పరిగెడతారా అన్నాడు. ఇప్పుడు పరిగెడతారా అంటే 30,000 కోసం ఏం పరిగెడతాను, ఏం చేయాలి, దానికోసం కేసు ఫైల్ చేయాలి, వాళ్ళు పిలిచినప్పుడు నేను రావాలి, ఆ టైం నేను ఎక్కడ ఉంటాను నాకే తెలీదు. అండ్ మోర్ ఓవర్ ఇంటికి పొరపాటున ఎవరిని వస్తే చుట్టుపక్కల వాళ్ళు ఏంటి కానిస్టేబుల్ వచ్చారేంటి, పోలీసులు వచ్చారేంటి అనేది నేను చూసుకోవాలి. ఇవన్నీ ఒక లెక్క అయితే పైనుంచి ఇది ఒక కేసు ఉందని ఒక మెంటల్ టెన్షన్. దాని బదులు 30,000 వదిలేసుకోవడం బెటర్ అనిపించింది నాకు. అండ్ మోర్ ఓవర్ వీళ్ళు కూడా చాలామంది నిజాయితీగా పనిచేసేవాళ్ళు ఉన్నారు, డిపార్ట్మెంట్లో కూడా పనిచేసేవాళ్ళు ఉన్నారు. కానీ సిచ్యువేషన్స్ ఎలా అయిపోయాయంటే అండి, ఒక సేవా రంగాల్లో ఉన్నవాళ్ళు, డాక్టర్లు కానీ, ఎడ్యుకేషన్ చెప్పేవాళ్ళు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ఇలా సేవా రంగాలు మనం అనుకుంటే అందులో ఉన్న వాళ్ళకి ఈ రోజున లైవ్లీహుడ్ కాస్ట్లీ అయిపోయి వచ్చే జీతం సరిపోక రకరకాల దారులు వెతుక్కోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు. ఇవన్నీ కాదురా బాబు, మంచి చేసుకుంటూ వెళ్ళిపోదాం అనుకునే ఓన్లీ ఒక 10% ఉన్నారేమో, హార్డ్లీ 100 మందిలో ఒక 10 మంది ఉంటే మహా ఎక్కువ. బేసిక్గా ఈ ఫీల్డ్లో ఉన్నారు కదా, ఎప్పుడన్నా ప్రధానంగా ఏదైనా కాంట్రవర్సీని ఎదుర్కొన్నారా? ఎదుర్కొన్నాను నేను కూడా. ఎలాంటి కాంట్రవర్సీ? ఈవిడ నవ్వుతుందండి అంటారు. ఆ నవ్వు మీద ఎంత పెద్ద డిబేట్ అయిపోయిందో ఒకరోజు నా ఫేస్బుక్లో. ఇప్పుడు నవ్వులో 100 రకాలు ఉంటాయండి. బాధలో ఉన్నా కూడా నవ్వుతాం, వెటకారంలో ఉన్నా కూడా నవ్వుతాం, ఎంతో లోపల ఫీల్ అవుతుంటాం, అయినా కూడా బయటికి నవ్వుతాం. అది ఎంత బాధ ఉంటుందో ఆ నవ్వే మనిషికే తెలుస్తుంది. అన్ని నవ్వులు మరి వాళ్ళ జీవితంలో ఉండలేవు. నాకైతే బోల్డ్ నవ్వులు ఉన్నాయి, రకరకాల నవ్వులు ఉన్నాయి. హ్యాపీ లైఫ్ అయితే అదే అనుకోండి పోనీ. అలాగా నేను స్లీవ్లెస్ వేసుకున్నాన్ని సరిత గారిది, డీసీపీ సరిత గారిది, నేను మంగళగిరి సరిత గారిది ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను జరిగింది చెప్పా. ఈవిడ స్లీవ్లెస్ వేసుకోవచ్చు, ఆ అమ్మాయి ఎలా వేసుకోకూడదు. అరే బాబు, నేను బేసిక్గా స్పోర్ట్స్ మెన్ని. గ్రౌండ్కి వెళ్తే నేను చిన్న షార్ట్ వేసి స్లీవ్లెస్ వేసి నేను రన్ చేస్తే మనిషిని నేను. అమ్మాయిలు స్లీవ్లెస్ వేసుకోద్దని నేను ఎందుకంటాను? స్లీవ్లెస్ వేసుకోద్దని నేను అనట్లా, పొట్టి బట్టలు నేను వేసుకోద్ది అనట్లా. నేను చెప్పేది ఒకటే, సందర్భానుసారం నువ్వు డ్రెస్ వేసుకో. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్లోకి వెళ్తే చీర కట్టుకుని స్విమ్మింగ్ పూల్లో దిగలేము, గ్రౌండ్లోకి వెళ్తే చీర కట్టుకుని నేను రన్ చేయలేను. ఎక్కడ సందర్భానుసారం అక్కడ వేసుకోండి. కానీ ఎక్కడ నుంచుంటున్నావు, ఎలా నుంచుంటున్నావు, అవతల వాళ్ళతోటి నువ్వు ఏం సిగ్నల్ ఇస్తున్నావు, అవతల వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, నేను నీకు గౌరవాన్ని ఇస్తున్నారా, నీ వంక ఎలా చూస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ కదా సార్. 10 మందిలో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలనేది చూసుకోమన్నా, అంతే నేను అన్నది. ఆ రోజు పంజాగూడ సర్కిల్లో జరిగింది చెప్పాను నేను. ఆ అమ్మాయి ఇలా డ్రెస్ వేసుకుని ఇలా ఉందండి, ఫోన్ పడిందని తీసుకుంటోంది, వంగి తీసుకుంటోంది, ఇంతమంది చుట్టుపక్కల ఉన్నారు, బళ్ళు దబా 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 కొట్టుకున్నాయి, ఆగిపోయింది ట్రాఫిక్, ఆ గెస్ట్ వచ్చేసి ఉన్నారు అక్కడ, ఎందుకు లేట్ అయింది అని దానికి ఇంత ఈ జరిగిన సీన్ అంతా చెప్తే ఓ పెద్ద డిస్కషన్ ఫేస్బుక్లో. ఈవిడ అమ్మాయిని రెస్ట్రిక్ట్ చేస్తుంది, మోరల్ పోలీసింగ్. నో వే, అసలు నేను చేయను. అసలు నాకు ఒక అమ్మాయి అంటే ప్రతి అమ్మాయి నా కూతురుతో సమానమే. నా కూతుర్నే చూసుకుంటా, ఏ అమ్మాయిలైనా సరే. బయట ఒక 10 ఏళ్ల పిల్లల్ని చూసి నా పిల్లలే కనపడతారు వాళ్ళు. సో మోరల్ పోలీసింగ్ అని కాదు. ఇంతకుముందు ఒక గ్రూప్ ఏదైనా మాట్లాడుతూ ఉంటే ఊళ్ళల్లో ఏం బాబు ఏం జరుగుతుంది అక్కడ అని అడిగేవాళ్ళు. ఇప్పుడు అడిగేవాడేవాడండి? యాక్సిడెంట్ అయితేనే వీడియో తీసుకుని పోతున్నారు, అడిగేవాడేవాడు? మోరల్ పోలీసింగ్ కాదు, కనీస బాధ్యత అంటాను నేను. అక్కడ ఏం జరుగుతుంది, వాల్యూస్ కదా. నువ్వు క్వశ్చన్ చేయడం ఏ రోజైతే ఆపేశావో ఆ రోజే చచ్చిపోయాం, అందరం చచ్చిపోయాం, అంతే. ఏం జరుగుతుందని అడుగురా బాబు.
రోడ్డు మీద ఎందుకు అడుగు. ఇప్పుడు ఒక పిల్లని తీసుకెళ్ళిపోతున్నారు, పిల్ల మీద యాసిడ్ పోస్తున్నారు, ఒక 10 మంది కలిసి వెళ్ళండి, మీరు ఆపలేరా? పట్టుకోండి గట్టిగా, అప్పుడు డ్యామేజ్ తగ్గుతుంది కదా అట్లీస్ట్. నువ్వు పక్కాన్ని పట్టించుకోవడం మానేసావు. ఈరోజు నువ్వు ఎందుకు ఎక్కడ పట్టించుకుంటున్నావు? వాడు ఏ కారులో వచ్చాడు, ఆ ఇంటికి ఎవరు అమ్మాయిలు వస్తున్నారు, వీళ్ళు ఏం తిండి తింటున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, గాసిప్స్ ఏమైనా ఉన్నాయా, వీడి పర్సనల్ జీవితం ఏంటి, వీడి పెళ్ళం వీడితో ఉందా, దీని మొగుడు వీడితో ఉన్నాడు, ఇది నీకు కావాలి. ఇది కాదు కావాల్సింది సొసైటీకి. నిజంగా మంచి నువ్వు పట్టించుకుంటే ఆలోచించాల్సినవి కావు, అంతే. ఆ క్వశ్చనింగ్ అనేది ఖచ్చితంగా చేయాల్సింది. చేయకపోతే ఎలాగా? మోరల్ పోలీసింగ్ అంటే ఎస్.